హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వి3 కబుర్లు. మేము నిన్ననే 'మత్తువదలరా' సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే మాకు చాలా నచ్చింది. స్టోరీ పరంగా పెద్దగా స్టోరీ లేకపోయినా కామెడీ వరకు అయితే చాలా బాగుంది. పార్ట్ 1 చూడకపోయినా పార్ట్ 2 ఈజీగానే అర్థమవుతుంది. ఎందుకంటే పార్ట్ 1తో ఎక్కువ కనెక్షన్స్ అయితే ఏమీ లేవు. అండ్ అది ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళు ప్లే చేసిన వల్ల మనకి పార్ట్ 2 ఈజీగానే అర్థమవుతుంది. మెయిన్ హీరో వచ్చి సింహ గారైనా మనకి సినిమాల్లో చూడడానికైతే సత్య గారి క్యారెక్టర్ బాగా ఎలివేట్ అయింది. అతని కామెడీ కూడా బాగా పండిందనమాట మూవీలో. ఇకపోతే మిగిలిన క్రూ విషయానికి వస్తే హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గారు, ఆవిడకి లెంత్ ఎక్కువ ఉన్నా అంతగా స్కోప్ లేదనిపించింది. ఆవిడ ఫైట్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. మిగిలిన క్రూ విషయానికైతే సునీల్ గారు ఇంకా వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు. కానీ వాళ్ళది అంతగా కామెడీ అయితే మాకేమనిపించలేదు. జస్ట్ నార్మల్ క్యామియోస్లా ఉన్నాయి. అండ్ వెన్నెల కిషోర్ గారిది అయితే ఫస్ట్ హాఫ్లో పెద్దగా ఏమి ఉండదు. జస్ట్ అతని క్యారెక్టర్ కూడా ఎక్కువ సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అయింది. కంపారిటివ్లీ సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్కి ట్విస్ట్ అంతగా ఏం లేదు. జనరల్ నార్మల్ క్లైమాక్స్ లాగే ఉంది. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ క్లైమాక్స్ అయితే అంతగా ఏం బాగాలేదు. అండ్ ప్యారలల్గా ఒక సీరియల్ కూడా అయితే రన్ అవుతుంది. అది కూడా ఎంటర్టైనింగ్గానే అయితే ఉంది. సీరియల్ నేమ్ అండ్ సీరియల్లో క్యారెక్టర్స్ ఇంకా సీరియల్లో వాళ్ళు నడిపిన కథ అయితే ఎక్కువ కామెడీగా అనిపించిందండి మాకు. క్లైమాక్స్ ఇంకా కొంచెం డెవలప్ చేసి ఉంటే ఏమన్నా బాగుండు అనిపించింది. క్లైమాక్స్ ఏం లేకుండా ఈజీగా ఎండ్ అయిపోయిందనమాట. ఇది మాకు అనిపించిన రివ్యూ. ఓవరాల్గా కామెడీ మూవీస్ నచ్చే వాళ్ళు అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. లేదు మాకు స్టోరీ కావాలి అంటే మేబీ అంతగా నచ్చకపోవచ్చు. బట్ 2 అవర్స్ అయితే హాయిగా నవ్వుకోవచ్చు అనమాట మూవీలో. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ వి3 కబుర్లు.